ఈరోజు దక్షిణ అమెరికా దేశమైనటువంటి వెనిజులా మీద 3వ తేదీ రాత్రి కార్కస్ అనే ప్రాంతంలోనే అమెరికా చాలా భీకర దాడులు చేయడం జరిగింది. ఈ దాడుల్లో దాదాపు 40 మంది చనిపోవడం జరిగింది. ఈ దాడుల తదనంతరం వెనిజులా అధ్యక్షుడు మదురోను ఆయన భార్యను అరెస్ట్ చేసి అమెరికా తీసుకువెళ్ళడం జరిగింది. కాకపోతే దీనికి అమెరికా ప్రభుత్వం వారు చెప్తుంది ఏంటంటే వెనిజులా నుంచి అమెరికాకి చాలా భారీ ఎత్తున మాదక ద్రవ్యాలు సరఫరా జరుగుతుంది, వీటిని అరికట్టడం కోసమే ఈ దాడులు చేయడం జరిగింది అని చెప్పడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ప్రజల్లో ఉన్న అనుమానం ఏంటంటే వెనిజులా అనేది క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్లో ప్రపంచంలో అతిపెద్ద దేశం. ఈ క్రూడ్ ఆయిల్ మీద ఆధిపత్యం కోసమే అమెరికా దాడి చేసి ఉంటుందని చెప్పి చాలా వరకు ప్రజలు అనుకోవడం జరుగుతుంది.